ప్యాంట్కి కిస్తా ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. మరి కిస్తా ఎలా తీసుకోవాలో ముందు చూద్దాం. ఈ కిస్తాకి చూడండి 5-4 ఇంచెస్ వరకు అనేది నేను తీసుకున్నాను. ఇది ఎంత 5-4 ఉందో సేమ్ ఇది అంతే 5-4 ఇంచెస్ వరకు అనేది తీసుకున్నాను. ఇది 5-4, ఇది 5-4, మొత్తం 4 కూడా 5.4 ఇంచెస్ వరకు అన్నది నేను ఈ 4 కూడా ఇటు సైడు మొత్తం ఈ 4 కూడా నేను 5.4 ఇంచెస్ వరకు అన్నది నేను కిస్తా అన్నది తీసుకుంటున్నానండి. ఈ కిస్తా ఏ విధంగా మనం జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలామంది కన్ఫ్యూజన్ పడ్డారు కిస్తా కోసం, అది ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాం. ముందే మనకి ప్యాంట్ వచ్చేసి కటింగ్ చేసుకుంటాం కదా, కటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ మర్చుకుని ఈ స్టిచ్చింగ్ వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం ఈ విధంగా చివరి వరకు మనం ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు కూడా మనం జాయింట్ అనేది డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదండి, ఇది చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అదుగుతారు. అలా కొంతమంది అయితే కన్ఫ్యూజన్ పడతారు. చూడండి ఇది వచ్చేసి నేను ఈ 5.4 అని రాసిన చూడండి, అది లోపలికి వెళ్ళిపోయేలాగా నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఓకే, ఈ విధంగా ఫస్ట్ క్లాత్ ఈ జాయింట్ ఎప్పుడు కూడా లోపల వైపుకి మనం పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. రెండు కూడా మనం కలుపుకొని స్టిచ్ అన్నది వేసుకోండి. లేదంటే చూడండి మీకు కనిపించట్లేదు అయితే కనుక ఇటు పక్క నుంచి చూద్దాం. చూడండి ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉంచుకోండి, క్లాత్ ఉంచుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. సేమ్ మళ్ళీ డబుల్ స్టిచ్ అన్నది వేయండి స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఈ విధంగా మనకి వన్ సైడ్ అన్నది మనం జాయిన్ చేసుకున్నాం. అదే రెండో సైడ్ చూడండి, ఇక్కడ మనం గ్యాప్ వదులుకున్నాం కదా, ఆ గ్యాప్ ఇది రెండు కలిపి ఈ విధంగా, ఓకే, ఈ విధంగా రెండు కలిపి ఒక స్టిచ్ అన్నది వేయండి. మళ్ళా డబుల్ స్టిచ్ వేయండి. ఓకే, ఒక సైడ్ అయితే మనకి కిస్తా అన్నది జాయింట్ అన్నది వేసుకున్నాం. ఓకేనా, మరొక కాలుకి ఈ రెండు పక్కల జాయింట్ వేయాలి. ఈ విధంగా ఉన్నదానికి చూడండి, ఇది లోపల వైపు, ఇది మరొకటి, ఇది లోపల వైపు తీసుకోండి. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి లోపల వైపు, ఇది లోపల ఇది కుట్టు వచ్చింది, అందుకు ఇది కుట్టు లేని వైపు, ఇది కూడా రెండు కూడా మనం ఈ విధంగా తీసుకుని రెండు ఈ విధంగా కలుపుకొని జాయింట్ వేసుకుంటూ రెండునే స్టిచ్ అన్నది వేసుకోవాలి. చివరి కిస్తా కూడా మనం కలుపుకుంటూ రావాలి. చూడండి ఇది ఈ విధంగా కిస్తాని ఈ విధంగా జాయింట్ వేసుకుంటూ కిస్తా జాయింట్ మనకి ఇక్కడికి రావాలి. ఈ విధంగా ఓకే, ఒక స్టిచ్ అనేది వేసుకోండి. డబుల్ స్టిచ్ అయితే వేయండి, ప్రతి దానికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. చూడండి మనకి మూడు వైపులా కూడా మనకి జాయింట్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ప్యాంట్ ఉంది కదా, ఈ ప్యాంట్ని మనం పై వైపు ఈ విధంగా తిరిగేసుకోండి. రెండు పక్కన కూడా ఈ ప్యాంటు ఈ విధంగా తిరిగేసుకోండి. ఓకేనా, తిరిగి వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు కొద్దిగా అంచు మార్చుకొని కుట్టుకోండి, గోరంచు కింద కుట్టుకోండి చిన్నగా. ఇది ఫ్రంట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా కుట్టుకోండి. సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా మీరు చిన్నగా కుట్టేసుకోండి. గోరంచు కింద చిన్నగా మంట పెట్టుకొని ఈ విధంగా కుట్టేస్తాను. ఎటువైపు అయితే మనకి జాయింట్ చేసుకున్నామో అటువైపు నుంచి చూడండి, ఇది కొంచెం క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ఇది కూడా కలిపి ఇలా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. చూడండి
చూడండి, ఇది వచ్చేసి లోపల వైపు అనేది వచ్చేసింది మనకి. రెండు ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టుకోండి మనం ప్యాంటు కుట్టుకోవాలి. సేమ్ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలామంది కిస్తా కుట్టడం చాలా తిక్మలు పడతారండి, కానీ చాలా సింపుల్గా అన్నది మనకి కిస్తా. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకుందాం. ఓకే, చాలా సింపుల్గా నీట్గా అన్నది మనకి కిస్తా అన్నది మనం జాయింట్ వేసుకుందాం. చూసారా, కిస్తా వేసుకోవడం వల్ల మనకి ప్యాంట్ తొందరగా చిరిగిపోదు.